విశ్వాస జీవితంలో ఒక్కొక్కసారి మనము కూడా తొట్టిల్లిపోతున్నాం. మనం కూడా ఒక్కొక్కసారి పడిపోతున్నాం ఆత్మీయ జీవితంలో. అది ఏ విషయమైనా అవని. యూదాలో ధనాపేక్ష కలిగి ఉన్నాడు ఆయన వరకు, కానీ మన జీవితంలో మరి ఏమున్నాయో ఒకసారి ఆలోచన చేసుకుంటాం. అది ఏదైనా కానీ, అది ధనమే కావచ్చు, లేదా మన శరీర కోరికలైనటువంటి ఇబ్బంది పెడుతున్నటువంటి శరీర కోరికలే కావచ్చు, ఒకవేళ ఈ లోకంలో సిరి సంపదలు కావచ్చు, అది ఏదైనా సరే మరి దేవుని కొరకు మనం విడిచిపెట్టేయాలండి. ఒకవేళ దేవుని కొరకు మనం విడిచిపెట్టలేకపోతే ఏమైపోతుందంటే కనుక, ఇస్కరియోతు యూదా తన ప్రారంభం జీవితంలో మనం చూస్తే కనుక చాలా గొప్పగా ఉన్నాడండి. ఎందుకంటే దేవుడు ఎక్కడికి వెళితే అక్కడికి సువార్త చేయడానికి వెళ్ళిపోయాడు, ఆయనతో పాటు సాగిపోయాడు. దేవా, నీ కొరకు నా ప్రాణం ఇచ్చేస్తాను తండ్రి, నీ కొరకు నేను ఏదైనా చేసేస్తాను, సువార్త ప్రకటించడానికి ఏది అడ్డం వచ్చినా సరే నేను దాన్ని విడిచిపెట్టేస్తానని చెప్పి అలాగన్నాడు. కానీ ఇవన్నీ ఒట్టి మాటలే, ఇవన్నీ నిజమనుకున్నారు చాలామంది, ఒట్టి మాటలే. తనకి ధనాపేక్ష కలిగి ఉందన్న సంగతి మనకి ఎక్కడ కనపడుతుంది అంటే, మరొక చోట ఇందాక మనం పాట పాడుకున్నప్పుడు మగ్దలేనే మరియా తను పాపాత్మురైనటువంటి స్త్రీ యేసయ్య తన ఇంటికి వద్దకొచ్చినప్పుడు తనకు విలువైనటువంటి తన దగ్గర ఉన్నటువంటి అత్తరును తీసుకొచ్చి యేసయ్య పాదాలని కడుగుతూ తన కుర్రలతో తుడుస్తున్నప్పుడు ఇస్కరియోతు యూదా అంటాడు, ఎందుకు ఈ యొక్క అత్తరుని మీరు అమ్మేసి దేవుని పిల్లలైన వారికి దాన్ని ఇస్తే కనుక మరి పరిచయలో వాడబడతా ఉంటుంది కదా, అది నాకు ఇస్తే డబ్బు సంచులు వేస్తాను కదా అని చెప్పి అంటాడండి. మొదటి నుంచి కూడా యేసయ్యను వెంబడించింది దేనికండి ఇస్కరియోతు యూదా? డబ్బు దొరుకుతుందని చెప్పి. అంతే, పరలోక రాజ్యం కోసం చూడలేదు, డబ్బు దొరుకుతుందని చెప్పి యేసయ్య వెంట వెళ్తుంటే అనేక మంది డబ్బు ఇస్తారని చెప్పి, లేదంటే ఆయన వెంట వెళ్తుంటే కనుక ఆహారం దొరుకుతుందని చెప్పి ఆయన వెంబడిస్తూ వెళ్ళిపోయాడండి. అంతేకాని అసలు నిజమైన దేవుడు అని చెప్పి ఆయన గ్రహించను కూడా కనీసం గ్రహించలేకపోయాడు. ప్రియులారు, ఈ లోకంలో చాలామంది దేవీ దేవతలు ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా అలాగే వెంబడించాడండి. ఈయన కూడా ఏదో దేవుడు అని చెప్తే వెంబడిద్దాం అని చెప్పి వెళ్తే ఏదో దొరుకుతుంది కదా అని చెప్పి అనుకున్నాడు. కానీ ఆయన నిజమైన దేవుని కుమారుడికి ఈ లోకానికి వచ్చాడు, నా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు, నా పాపాలకి ప్రాయశ్చిత్తం ఆయన అని చెప్పి నసడైన యేసయ్య అని చెప్పి అని గ్రహించలేకపోయాడు. ప్రియులారా, ఈ లోకంలో అనేక మంది వారి పాపాలు పోవడానికి చాలా మార్గాలు గుండా వెళ్తున్నారు. ప్రియులారా, చాలా మార్గాలు గుండా వెళ్తున్నారు. ఈ లోకంలో మనకి కూడా మన భారతదేశంలో, మన భారతదేశపు సంస్కృతి చూస్తే కనుక మన భారతదేశంలో కూడా పాపాలు పోవడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నదుల్లో పుణ్యస్నానాలు చేస్తే పాపాలు పోతాయని చెప్పి తిరుగులాడే వారు చాలామంది ఉన్నారు. బలులు అర్పిస్తే పాపాలు పోతాయని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు పిల్లలు. అంతేకాదు ఇంకా ఒకవేళ పుణ్యాలు చేస్తే, దాన ధర్మాలు చేస్తే పాపాలు పోతాయని చెప్పి అనుకుంటూ వారి ప్రయాస వెళ్తూనే ఉన్నారు. ఒకవేళ యేసయ్య నిజమైన రక్షకుడు అని చెప్పి ఆయన మీ కొరకు ప్రాణం పెట్టారని చెప్పినా ఎల్లవయ్యా అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ప్రియులారు, ఈ చూస్తే కనుక ఈ దినాలలో కడవరి దినాలు నిజంగా మనం చెప్పాలంటే కనుక మనం ఎంతకాలం బ్రతికుంటామో మనకు తెలియదు. కానీ నిజంగా ప్రియులారా, ప్రతిరోజు కూడా చివరి దినం అని చెప్పి బ్రతకండి, బ్రతికేద్దాం నిజంగా. ఎందుకంటే ప్రభువు ఎప్పుడు వస్తాడో నిజంగా విశ్వాసులైన వారికి కొన్ని గుర్తులు దేవుడిచ్చాడు. ప్రియులారా, జ్ఞాపకం ఉంచుకోండి, విశ్వాసులైనటువంటి వారికి కొన్ని గుర్తులు ఇచ్చాడు. మనం మెలకువగా ఉండి వాటి కొరకు మనం కనిపెట్టాలి. మనకు తెలుసు ఆ గుర్తులేంటో, తెలియదు అనుకుంటే మాత్రం పొరపాటే. మనకు తెలుసు, అయినా అలాగని చెప్పి మీకు తెలుసా అంటే కనుక నన్ను ఎప్పుడొస్తారో చెప్పండి అని అడగండి. అంటే కొన్ని గుర్తులు ఇచ్చాడని చెప్తున్నాను మీకు. అంటే మీరు చాలామంది వెంక చూస్తుంటే అయ్యి బాబు అన్నయ్యకి సీక్రెట్ తెలిసిపోయినట్టుంది, ఎప్పుడు వస్తాడో చెప్తే అప్పటి వరకు కూడా ఏదోలా తిరిగేసి కొద్ది అప్పుడు సిద్ధపడదామని చెప్పి చూస్తున్నారు ఇంకా. అంటే కొన్ని యేసయ్య మనకు గుర్తులు ఇచ్చారు. ఆ గుర్తులను బట్టి విశ్వాసులైన వారు ఎలా ఉండాలంటే కనుక మెలకువగా ఉండి నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి మనము అప్పుడు వరకు కూడా మనం ఎలా ఉండాలంటే ప్రియులారా ఎదురు చూస్తూ ఉండాలి దేవుని కొరకు. ఆయన మధ్యాకాశంలో వస్తాడని చెప్పారు కదా, అదో గుర్తుంది మనకి. ఆయన కొరకు మనము ఎదురు చూస్తూ ఉండాలి. ప్రియులారా, చాలామంది ఈ లోకంలో పాపాలు పోతాయని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మనకి కూడా వచ్చే 2 సంవత్సరాల్లో పాపాలు పోవడానికి కూడా ఒక నదీ పరివాహక ప్రాంతం అందు కూడా ఇక్కడ ఉంది, గోదావరి. పుష్కరాలు జరుగుతూ ఉంటాయి కదా మనకి ఇక్కడ కూడా. ఎప్పుడో 2014, 2016 ఆ ప్రాంతంలో జరిగినాయి, మరలా రాబోతున్నాయి.
చాలామంది కూడా పాపాలు పోతాయని చెప్పి ఆ నది స్నానాలకి వెళుతూ ఉండి చాలామంది దురదృష్టవశాత్తు ఆ నదిలో కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు. రీసెంట్గా కుంభమేళా జరిగింది కదండి యూపీలో. అక్కడ కూడా తొక్కిసలాట్లో కొన్ని భక్తులైన వారి ప్రాణాలు కొన్ని కోల్పోవడం అని చూస్తున్నాం. ప్రియులారా, ఈ ప్రయాస అంతా ఎందుకంటే మానవుని యొక్క జీవితం అంతా కూడా ఏంటంటే కనుక మన పాపాలు పోవాలి, మన పాపాలు పోవాలి, పరలోక రాజ్యం ఉండాలి, మన పాపాలు పోవాలి, పరలోక రాజ్యంలో ఉండాలన్నదే మన నిరీక్షణ. ఏ వ్యక్తి భక్తి చేసినా, అది అన్య సహోదరులు చేసినా మనము చేసినా కూడా ఏంటి కోసం అంటే కనుక పుణ్యం మోక్షం కావాలని చెప్పి చేస్తూ ఉంటాం. కానీ ఈ మోక్షం దొరికే క్రమంలో సరైనటువంటి వెతుకలాట కొంతమంది చేయడం లేదు. సరైనటువంటి వెతుకలాట కొంతమంది చెయ్యక ఇస్కరియోతు యూదాలాగా నశించిపోతున్నారు ఈ లోకంలో. ఎస్, సరైనటువంటి వెతుకలాటలో కనుక నిజంగా సర్చింగ్ చేస్తే, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా, నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పి ఎవరైనా పరిశీలన చేసి ఆయన దగ్గర రావచ్చు. నేను చెప్పానని చెప్పి లేదా ఏదో సేవకుడు చెప్పారని చెప్పి నమ్మద్దు. అవన్నీ నిజమా కాదా అని చెప్పి పరిశీలన చేసాకే రావండి. ఎవరైనా సరే ఏదైనా చెప్తే నమ్మకూడదు. ఎస్, నమ్మకూడదు. నేను చెప్పిన నమ్మకూడదు. యేసయ్య నిజమైన దేవుడిని నమ్ముకోండి అంటే కనుక నమ్మద్దు. మిమ్మల్ని నమ్మమని అన్ని అసలు చెప్పను. మీకు పరిశుద్ధమైనటువంటి గ్రంథం ఇచ్చినప్పుడు చదవండి. చదివిన తర్వాత ఈ నిజమైన దేవుని కుమారుడేనా, ఈ లోకానికి మా అందరికీ కూడా మానవాళ్ళందరికీ కొరకు కూడా ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి నిజమైన దేవుడేనని చెప్పి పరిశీలన చేసుకున్న తర్వాత మీకు సమ్మతి అయితే ఆయన నిజమైన రక్షకుడు అని చెప్పి మీకు అంగీకరించండి. అలా అంగీకరిస్తేనే మోక్షం. నేను చెప్పానని చెప్పి యేసయ్యను మాత్రం మీరు నమ్మద్దు. నేను నిజంగానే చెప్తున్నాను, అలా నమ్మద్దు. మీరు ప్రాక్టికల్గా యెహోవా ఒక లేఖనం ఉంటుంది కదా, యెహోవాను మీరు రుచి చూసి తెలుసుకోండి అని చెప్పి మనకి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి కదా. అంటే దేవుడు నిజమైన దేవుడా కాదా అని చెప్పి మనం రుచి చూడాలి. రుచి చూసినప్పుడే కదండి ఆ టేస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు మంచి ఆ చికెన్ కూర లేదా మటన్ కూర వండినప్పుడు అందులోనూ ఉప్పు వేయలేదనుకోండి, ఎంత మంచి కూర అయినా మనకి ఏం తెలుస్తుంది అంటే రుచి తెలియదు, చప్పగానే ఉంటుందండి. అవునా కదా పిల్లారా? కదా, చప్పగానే ఉంటుంది. ఎస్, దేవుడు నిజమైన దేవుడా కదా అని చెప్పి రుచి చూసినప్పుడే తెలుస్తుందండి దేవుని యొక్క విలువ. ఆయన నిజమైన దేవుడా కదా అని చెప్పి ఏదో ఎవరో చెప్పారని చెప్పి నమ్మేస్తే కనుక నేను బైబిల్ పట్టుకుని ఎలాగొచ్చా అంటే కనుక ఏదో మా ఇంటి పక్కన చెప్పాను అలాగ రావద్దు. ఆయన చెప్పిన తర్వాత మీరు పరిశీలన చేయండి. పరిశీలన చేసిన తర్వాత నిజమైన దేవుడే కదా అని చెప్పి రండి. పరిశీలన చేయకోకుండా ఆయన నిజమైన దేవుడు అని చెప్పి మీరు విశ్వాసం ఉంచుకోకుండా ఒకవేళ వస్తే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అపోస్తలుడైనటువంటి ఇస్కరియోతు యూదా ఎలా తప్పిపోయాడో మీరు కూడా అలాగే తప్పిపోతారు. కొంతకాలం సాగినప్పటికీ కూడా మనము తప్పిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రుచి చూడాలి. ఎలా చూడాలండి? అనుదినము కూడా దేవుని లేఖనాలు మనం ధ్యానిస్తే దేవుని యొక్క టేస్ట్ అంటే తెలుస్తుందండి. వాక్యము ఎవరై ఉన్నారండి? ఎస్, దేవుడై ఉన్నాడు వాక్యము. కాబట్టి మనం దినము కూడా వాక్యం ధ్యానించినప్పుడు ఆయన యొక్క టేస్ట్ అంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, ప్రభువా ఈ గొప్ప వాక్యం నా జీవితంలో ప్రభువా నాకు తెలియజేసినందుకు నీకు స్తోత్రం. ఒక్కొక్కసారి లేఖనాలు చదువుతున్నప్పుడు ప్రియులారా ఆత్మలో పరవశించినటువంటి వారు గొప్ప దైవజనులు, గొప్ప విశ్వాసులు. నేను కూడా ఒక్కొక్కసారి దేవా ఈ వాక్యంతో మీరు నాతో మాట్లాడేందుకు స్తోత్రాలు తండ్రి అని చెప్పి ఒక్కొక్కసారి ఒక ఆదరణ కలుగుతుందండి. బాధలో ఉన్నప్పుడు ఒక ఆదరణ, ధైర్యం కోల్పోయినప్పుడు ఒక ఆదరణ. నిజంగా అది ఎలాగంటే కనుక రుచి చూస్తేనే తెలుస్తుందండి. టేస్ట్ చూస్తేనే తెలుస్తుంది. రుచి చూడకోకుండా మనకి తెలియదు కాక తెలియదండి. ఇంతకే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే దినములు చాలా చెడ్డవిగా ఉన్నాయి. భయంకరమైనటువంటి దుర్దినాల్లో మనం ఉన్నామని చెప్పడానికి యవనస్తుల యొక్క మరణాలు మనకు సాదృశ్యంగా ఉన్నాయి ప్రియులారా. 70 అధిక బలం ఉంటే 80. టుడే స్టిల్ నెవర్. అసలు ఆ చాయిస్ కూడా లేదు మనకి ఇప్పుడు.
అనేక మంది యవనస్తులు దేవునితో సహవాసం చేసిన వారే, పాటలు పాడిన వారే, దేవుని కొరకు స్వార్థ ఇదిగో మైక్ పట్టుకుని పాటలు పాడుతూ స్వార్థ ప్రకటిస్తూ యేసయ్యే గొప్ప దేవుడు, నజరేయుడైన యేసయ్యే గొప్ప దేవుడు ప్రకటించిన వారు సహితము కూడా ఈ దినాలలో తప్పిపోతున్నారు ప్రియులారా. విశ్వాసులే కాదు, యాజకులను సహితం కూడా, ఏర్పరచబడిన వారిని సహితము కూడా అపవాది ఏం చేస్తుందంటే కనుక మోసపుస్తుంది. ఎస్, మనమేమీ పెద్ద ఎక్కువేం కాదు, కానీ మోసపుచ్చుకోకుండా కూడా దేవుడు మనకి అనేక అవకాశాలు పరిశుద్ధ లేఖనాలు మనకి ఇచ్చాడు. ఎవరైతే భక్తులైన వారు ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయం బైబిల్ తీయద్దు, టూకీగా చెప్తున్నా మామూలుగా 6:11 మనం అక్కడ చూస్తే కనుక అక్కడ సత్యము, అక్కడ కొన్ని మాటలు ఉంటే చదువుదామా పిల్లలు ఒకసారి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11లో ఏమని రాయబడి ఉంటుంది కనుక, మీరు అపవాది తంత్రమును ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలంటే అండి. సర్వాంగ కవచం అంటే కనుక నేను వివరించను, కానీ అక్కడ సత్యమును దట్టి నీతి అను మైమరుపు తొడుగుకొని సిద్ధ మనసును జోడు తొడుగుకొని విశ్వాసమును డాలు పట్టుకొనిడి రక్షణను శిరస్త్రమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకుని ఆత్మ వలన ప్రతి సమయమును ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకుగుండండి. ఇవన్నీ కూడా ఎలా ఉండి చేయాలంటండి, పండుకొని కాదు. చాలామంది, నేను అనే అంతటి వాడు కాదు, కానీ కొన్ని విషయాలు తెలిసినప్పుడు చాలా బాధేస్తుంది ప్రియులారా. ఎందుకంటే ఈనాటి దినాలలో సేవకులైన వారు సహితం కూడా ఎలాగున్నారంటే, అపవాది ఎవరిని మింగేద్దామని చెప్పి చూస్తుంటే సేవకులైన వారు ఏం చేస్తున్నారో తెలుసండి, పండుకుంటున్నారు. సంఘాన్ని మేలుకొల్పాల్సినటువంటి సేవకులైన వారు సైతము కూడా పండుకొని ఏం చేస్తున్నారంటే ప్రియులారా, నిద్రపోతున్నారు. సంఘమా మేలుకో, అపవాదిని ఎదుర్కోవడానికి మీరు అందరూ కూడా మెలకుగా ఉండండి. ఇదిగో ప్రార్థనల చేత, వాక్యము చేత మీరందరూ కూడా రక్షణను శిరస్త్రముల చేత మీరందరూ కూడా దేవుడిచ్చి సర్వాంగ కవచమును పట్టుకుని మీరందరూ కూడా ముందుకు సాగపోతూ రండి సంఘమా అని చెప్పవలసినటువంటి సంఘ నాయకులు కూడా ఈ రాటి కాలంలో ప్రియులారా ఎలా ఉన్నారంటే పండుకుంటున్నారు. నా ప్రాణమా తిను తాగము సుఖించము అని ధనవంతుడు కాదు చెప్పడం. ధనం ఎక్కువైపోయినటువంటి సేవకులు కూడా ఈరోజు వారి యొక్క నేను వారిని అనడం విమర్శించాలని కాదు, కానీ ప్రియులారా అలాగున్నారు నేటి సేవకులు. ఒకనాటి అపోస్తలుల యొక్క సేవ చూస్తే కనుక ప్రాణాలు పోయేంత సేవ, శరీరాలను నలగొట్టేసుకున్నారు. ఉపద్రవాలు, ఉపవాసాలు, జాగరాలు, వారన్నిటికీ కూడా అపోస్తలుల పౌలు అంటారండి నిజంగా. అయినను సంఘములను గురించినటువంటి చింత నాకు దినదినము కూడా కలదు. ఈనాటి కాలంలో ప్రియులారా సంఘాల గురించినటువంటి చింత దినదినము కాదు కదా, సంవత్సరానికి ఒక్కసారి కూడా రావడం లేదు. ఆ చింత లేదు. 100 మంది ఉన్నారు చాలు, ఐఎమ్ సేఫ్ పోషించడానికి. ఇస్కరియోతు యోధ ఎలాగైతే తిండి కోసం, ఆ డబ్బు కోసం పోకలాడాడు, ఈనాటి కాలంలో చాలామంది సేవకులు, విశ్వాసులు కూడా మనం కొన్ని సంఘాలు తెలియదు, కానీ పెద్ద సంఘాలు ఒకసారి మనం చూస్తే కనుక అక్కడ ట్రెజరీ మెంబర్, సంఘ పెద్దలు, సంఘంలో అధ్యక్షులు, వీళ్ళందరూ కూడా క్రమంగా ఉంటారండి. క్రమంగా ఉంటారు పిల్లారా. మంచిగా సేవ చేసేటువంటి సేవకులేమో ఉన్న చోట, నాయకులైన వారేమో వారికి అధికారం ఇవ్వరు. సేవకులు బాలేని చోట ఏమో విశ్వాసులేమో కొంచెం మాకు అవకాశం ఇస్తే మేము కూడా బలపడదాం కదా అనుకునేటువంటి విశ్వాసులు ఉండిపోయారు. విశ్వాసులుగానే ఉండిపోతున్నారు. సేవకులు బిషప్లు అయిపోతున్నారు. వాళ్ళు అవ్వకూడదని నేను అంటలేదు ప్రియులారా, కానీ అవుతున్న వారిలో మాదిరి కనపడడం లేదు. అపోస్తలుడైన పౌలు గారు తిమోతిలో రాసినటువంటి పత్రిక ఒక మంచి మాట ఉంటుంది పిల్లారు, ఒక మాట చూపిస్తానండి. 1 తిమోతిలో రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో ఒకసారి పౌలు గారు తిమోతికి సేవ ఎలాగో చెయ్యాలో నేర్పిస్తూ ఒక మాట చెప్తున్నాడండి. 16వ వచనంలో, అయినను నిత్య జీవము నిమిత్తము
తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నా యందు కనపరిచినట్లు నేను కనికరింపబడతాను. ఏమని చెప్తున్నాడండి అపోస్తలుడైన పౌలు గారు? అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి. తననంటే ఎవరండి? పౌలు గారినా, తిమోతి గారినా, లేదా వంశీ గారినా, రాజు గారినా? వీరిని కదంటండి. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైతే విశ్వాసం ఉంచి ముందుకు సాగాలనుకుంటున్నారో వారందరికీ కూడా ఎలాగుండాలనుకుంటున్నట్టు పౌలు గారు మాదిరి. ఇది చాలా మంచి రాడికల్ వర్డ్. నిజంగా ఈ పదం చదువుతున్నప్పుడు నాకు రోమాలు నిక్కపొడిచిన పిల్లలు. ఎందుకంటే నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి, అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉంటున్నాను. అంటే విశ్వాసుల గురించే కాదు, కానీ పౌలు గారు మాట్లాడేది అన్య సహోదరులు కూడా యేసయ్యని అనుసరించడానికి, విశ్వాసం ఉంచడానికి పౌలు గారు తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. వాక్యానికి ఎక్కడ విరుద్ధంగా జీవించడానికి వీల్లేదని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే మాదిరి చూపించారో అంతే మాదిరి యేసుక్రీస్తు ప్రభువారిని చూసి పౌలు గారు కూడా మాదిరి చూపించారు. ఈనాటి కాల దినంలో ఎవరైనా నశించిపోతారేమని చెప్పి ఒకవేళ వారి మాదిరి చూపించడానికి ఇష్టపడుతున్నారండి? ఇష్టపడుతున్నారా? నెవర్. ఎవడెలా పోతే నాకెంత. అసలు మా ఇంటి పక్కనటువంటి వాడు నశించిపోతున్నాడనే బాధ కూడా విశ్వాసకి ఉండలేదు, సేవకులకి అంత మాత్రం కూడా ఉండలేదు. వాళ్ళే వస్తారండి. ఎప్పుడు మనం చేసింది ఏది? తన సువార్త ప్రకటించింది ఏది? తన కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరించింది ఏది? తనకి ఎప్పుడైనా గాస్పల్ చేయడానికి కూడా మనం వెళ్ళలేదు కనీసం. అంటే కష్టాలు ఉన్నప్పుడు కనుక దేవుడు సంఘంలోంచి కొంత ధనం తీసుకెళ్ళి, అయ్యా మీరు కష్టంలో ఉన్నారు కదా అని చెప్పి మరి కొంత ప్రేమను కూడా ఎలా వస్తాడండి? ఎలాగొచ్చేస్తాడండి? ఒక ఆత్మను రక్షించడం అంటే అంత ఈజీయా? ప్రసవ వేదన చెందాడండి పౌలు గారు. ఏంటండి ప్రసవ వేదన అంటే పురుషులకంటే తెలియనటువంటి స్త్రీలకే బాగా తెలుసండి. ఆ వేదన అనుభవించిన వారికే తెలుస్తుందండి. నోటి మాటతో చెప్పడం కాదు, కానీ ఒక ఆత్మ రక్షించడం అంటే ప్రియులారా నిజంగా చాలా కష్టం. వచ్చేయ్యా ప్రార్థనకు వచ్చేస్తాను. మరి ఎలాగొచ్చేస్తారు? వచ్చేయమంటే వచ్చేస్తాడా? క్రీస్తుని పరిచయం చేసావా? ఆయన ప్రేమను పరిచయం చేసావా? ఆయన త్యాగాన్ని ఎప్పుడైనా చెప్పావా? కనీసం మనం లేదు, మనం చెప్పము, కానీ వాడు వచ్చేయాలి. పౌలు గారు ఇందాక చదివిన వాక్యంలో ఎప్పుడైనా సరే ఎదిరింటోడు ఒక అన్యుడైతే వాడు ఇన్ని ఎప్పుడైనా ఒకవేళ బూతి మాట వస్తే, ఒకవేళ ఎప్పుడైనా సరే ఈ ప్రార్థనకి వెళ్ళి అందరూ బూతి మాట్లాడతారని చెప్పి అంటారేమని చెప్పి ఎప్పుడు కూడా పల్లెత్తి బూతి మాట కూడా మాట్లాడాడు కదేంటి? అంత మాదిరి చూపించాడు. ఎక్కడైనా జగడాలు ఆడుతున్నారేమో చెప్పి ఈ క్రైస్తవులందరూ ఇంతేరా బాబా, ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఏమో బైబిల్ దేవుడు అంటారు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఏం నిజస్వరూపం చూడాలి, అమ్మలెక్కలతో దెబ్బలాట్లని చెప్పి ఇలాంటి వారి సహితం ఎవరైనా అంటారేమని చెప్పి ఎప్పుడు కూడా కనీసం జగడమాడేవాడు కదండి. ఎంత మాదిరంటే ప్రియులారా, కనీసం ఏలెత్తి చూపించడానికి ఏ లోపం కూడా లేదండి పౌలు గారిలో. అంతగా పౌలు గారు తన మాదిరి చూపించాడు ప్రియులారు. నిజంగా చాలా విలువైన మాట ప్రియులారు. ఈనాటి కాలంలో ఒక అన్యులు ఈనాటి కాలంలో ప్రభువుని నమ్ముకోలేకపోవడానికి గల కారణం క్రీస్తు ప్రేమను మనము చూపించలేకపోవడమే. ఎస్, మనం ధనం ఇచ్చేయాలని నేను అంటలేదు, మన చేతనైన సహాయం, వాడి కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం ఒక పూట భోజనం వాడికి వంటికెళ్ళినా సరే క్రైస్తవులు నిజంగా. మా బంధువులు కూడా నన్ను ఆదరించలేదు. కష్టాలు ఉన్నప్పుడు నన్ను ఆదరించారండి. నా కష్టాలు ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి వారు ఓదార్పునిచ్చారు. 3 రోజులు మా కుటుంబంలో ఒకరు చనిపోతే 3 రోజులు వాళ్ళే వచ్చి మమ్మల్ని పలకరించేవారండి. భోజనం చేశారని చెప్పి దగ్గరుండి తినిపించేలారని చెప్పి. అయ్య బాబోయ్, అదే ప్రేమ, క్రీస్తు ప్రేమ అంటే. మనకు చేతనైన సహాయం. మనమేమి ఆడ 1,00,000 రూపాయలు అప్పున్నాడని చెప్పి మీరు 1,00,000 రూపాయలు అప్పిచ్చేయకండి. అదే అంటలేదు. మీరు ఇవ్వగల స్థాయి ఉంటే నిజంగా ఇవ్వండి, నేను కాదంటలేదు. మీరే కష్టాలు ఉన్నప్పుడు తనకు అప్పు చేసి కష్టాలు తెచ్చమని అంటలేదు, కానీ వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆ పాపి ఆ ఆత్మ రక్షించబడాలని చెప్పి మనం దినదినము కూడా ప్రార్థించాలి ప్రియులారు. అపవాది ఎవరిని మృంగేద్దామని వాడు ఎలాగ కళ్ళు అప్పించుకుని చూస్తున్నాడు. నిజమే, యవనస్తుల్ని చాలా టార్గెట్ చేస్తున్నాడు ప్రియులారు.
సేవకుల్ని చాలా టార్గెట్ చేస్తున్నాడండి అపవాది. నిజం. ఎందుకంటే ఒక విశ్వాసిని గేలముళ్ళు ఉంటుంది కానీ, గేలముళ్ళు చెరువులో కనుక కారులో కనుక గేలముళ్ళు తిని చేపలు వస్తాయండి. ఎన్ని వస్తాయి? ఒక చేపే పడుతుంది. మరి చెరువులో ఒక్కొక్కసారి వలలేస్తారండి. ఎన్ని పడతాయండి? విస్తారంగా పడతాయి. వలేసినప్పుడు విస్తారంగా పడినటువంటి చేపలు ఎవరో తెలుసా? మనమే. అందుట్లో సేవకుడు కూడా ఉంటాడు. ఒక సేవకుడిని ఒక్కసారి ఆత్మీయ జీవితంలోంచి ఒక ట్రాక్ అలా తెప్పిస్తే సంఘం చెదిరిపోతుంది. ఎస్. ఎందుకంటే సేవకునికి ఉన్నటువంటి గొప్ప సాక్ష్యం ఏంటి తెలుసా? విశ్వాసకు ఉన్నటువంటి గొప్ప సాక్ష్యం ఏంటి తెలుసా? పర్సనల్ లైఫ్. తన వ్యక్తిగతమైనటువంటి జీవితం బహిరంగంగా ఒకసారి సాక్ష్యం కోల్పోయాడా అంతే, అవుట్. ఇక దేవుని మందిరానికి రాడు. రమ్మన్నా సరే ఇంక రాలేడు వాడు. ఎందుకంటే అపవాదు ఏ ముఖం పెట్టుకుని వెళ్తారా నువ్వు ప్రార్థనకి? నువ్వు చేసిన ఘనకార్యం తెలుసా? నువ్వు చేసిన పాడి పని తెలుసా అని నిన్ను గద్దిస్తూ ఉంటాడు, పొడుస్తూ ఉంటాడు, దెబ్బ పడుతూ ఉంటాడు. నిజంగా ఈ మాట అనకూడదు నిజంగానే ప్రియులారా. ఆడు ఇలా గిచ్చి 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 అంటున్నప్పుడు అంటాడు, నిజంగా మనకు అనిపిస్తుంది అప్పుడు, నిజమే కదా, సంఘంలో నేను చేయకుండా పని చేశాను, ఇంకే మోకం పెట్టుకుని వెళ్తాను చెప్పి వాడు దేవునికి దూరం అయిపోతూ ఉంటాడు, అపవాదికి దగ్గర అయిపోతూ ఉంటాడు. అపవాదిగాడు పట్టేసిన తర్వాత వాడు ఊరుకుంటాడా? వాడికి అపవాది యవనస్తుని టార్గెట్ చేసినప్పుడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్తాను మీకు. ఒకటి, యవన కాలంలో ఉన్నప్పుడు యవనేచ్ఛను బట్టి వాడికి ఏం చేస్తాడంటే కనుక పురుషునికి స్త్రీని పరిచయం చేస్తాడండి. స్త్రీని పరిచయం చేస్తాడు. చూడరా అమ్మాయిని ఎంత బాగుందో, లవ్ చే అదేమంటాడండి, లవ్ చే అంటాడండి. లవ్ చేసినంతసేపు బాగానే ఉంటుంది ప్రియులారా. జరిగినటువంటి యథార్థమైన సంఘటనలు మీ ఎదుట కొన్ని పెట్టాలని నా ఆశ. లవ్ చేయమన్న తర్వాత బాగానే ఉంటుంది. ఆ లవ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆఖరికి కొంతకాలం అయిన తర్వాత చట్టాపట్టలేసి తిరుగుతారు, ఏదో అయిపోద్ది మొత్తం మీద. ఆఖరికి పెళ్లి చేసుకుంటాకి కొంతమంది సిద్ధపడతారు, కొంతమంది అయితే పెళ్లి చేసుకోకుండా విడిపోతారు, అది వేరే విషయం. అటు పెద్దవారు ఇటు పెద్దవారు ఒప్పుకున్న తర్వాత వారు ఏం చేస్తారంటే కనుక కొంతమంది ధైర్యంగా లేచిపోయి వెళ్ళిపోతారు. ఓకే. కొంతమంది ఏమి చేయలేని పరిస్థితుల్లో ఆ అమ్మాయి సర్వస్వం అనుకుంటారు, ఈ అబ్బాయి సర్వస్వం అనుకుంటారు. ఆఖరికి అమ్మాయి తల్లిదండ్రులు ఏదో కొంచెం నచ్చ చెప్పి ఎవరిని పెళ్లి చేసేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి యవనస్తుడు పాపం దేవుని మందిరానికి వచ్చినటువంటి యవనస్తుడే ఆఖరికి ఏమవుతాడంటే కనుక ఏమీ చేయనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నవాడు మరిచిపోతానికి ఏం చేస్తాడండి? అన్నయ్య బాగా చెప్పాడు ఏంటండి, సరదాగా వాటర్ తాగుతూ మొదలెడతాడు కదండి. ఏ వాటరు? మందు తాగడం మొదలు పెడతాడు. ఈ మందు తాగడం మొదలుపెట్టిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే కొంతకాలం బాగానే వెళ్తుందండి, సరదాగా కొంచెం తాగుతూ ఉంటాడు. ఎరా ఎందుకురా ప్రార్థన మానేసో, రారా ఏదో పోతే పోందిలే రామ్మాయి, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తా ఉంటే కనుక మర్చిపోలేకపోతున్నాను మావయ్య అంటాడండి. ఏమంటాడు? మర్చిపోలేకపోతాడు. కొంతకాలం అయిన తర్వాత మరీ డీప్గా అమ్మాయి పెళ్ళి అయిపోయిందని వార్త తెలుస్తుంది వీడికి. ఇది సరదా చెప్పడం లేదు, జరిగింది మా ఊర్లో, చెప్తున్నాను మీకు, యథార్థంగా జరిగింది. మర్చిపోలేకపోతున్నాను అంటున్నాడు. అమ్మాయి పెళ్ళయిందన్న వార్త వినగానే వీడు కొంచెం తాగేవాడు మర్చిపోవడానికి పాపం పగలనగా రాత్రనగా తాగుతూ రోడ్ల మీద పడిపోతూ ఇల్లును కూడా మర్చిపోయి శ్మశానాల్లో ఎక్కడో తాగిన చోట పడిపోయి తన జీవితాన్ని కొలాప్స్ చేసుకుంటాడు. కొంతకాలమైన తర్వాత వాడు ఏమన్నాడు తెలుసా? ఒరే ముందు మానేరా, ఇంతకరా ఇలా తయారయ్యి, ఒకప్పుడు బైబిల్ పెట్టుకుని అందంగా సువార్త చేసావు కదా, ఏంటో నీ జీవితం అంటే కనుక మానేరు అనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నాను అంటున్నాడు. ఏంటండి? శరీరానికి ఆ వ్యసనం ఏదైతుందో ఆ మొత్తు అలవాటు చేసిన తర్వాత మానేయాలని అనుకుంటున్నా సరే మానలేకపోతున్నాడండి. ఎందుకంటే నీ శరీరానికి చిన్నప్పటి నుంచి మనం ఎక్కువగా తినేది ఆహారం ఏంటండి? మనం ఏం తింటాం ఎక్కువ అండి? రైస్ ఎక్కువ తింటాం. నార్త్ సైడ్ వెళ్తే కనుక వాళ్ళు మనలాగా చావలు తినరండి, అంటే బియ్యం ఇవి తినరు. వాళ్ళు ఎక్కువ తింటారు తెలుసా? చపాతీలు. మీరు ఎన్ని తింటారండి చపాతీలు?
2 కానీ 3 కానీ అలా 15, 18, 20 కూడా తినేస్తారు వాళ్ళు. నా పక్కన గుజరాత్లో నేను వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు అదే ఫస్ట్ టైం జుట్టు అంతా అక్కడే ఊడిపోయింది నాకు. వేడికి అలవాట్లేదు, చిన్నప్పటి నుంచి బియ్యం ఇది మన చావలు తినడం అలవాటు. అక్కడికి వెళ్ళిన తర్వాత చపాతీలు 2-3 తినేప్పటికి ఆకలేసి కొడిపిండిపోయింది. వాడేమో 14-15 తినేసేవాడు. ఎలా తిన్నారా బాబా అంటే కనుక నాకు గంట తర్వాత ఆకలేసేసింది. మళ్ళా ముందేమో కొడిపినట్టుండేది, తర్వాత మొదలెట్టిన తర్వాత ఆకలేసేసేది. కొడుపు మార్చుకుని తినివ్వండి. అక్కడ ఫుడ్ వెరైటీగా ఉంటుంది. ఇంతకే మాకు పొద్దున్న టిఫిన్ ఏంటి అనుకున్నారు? ఇక్కడ ఇడ్లీయో దోశ పూరి ఉంటుంది. అక్కడ ఏమి ఉండదు, ఒక టీ బిస్కెట్ అంతే. పొద్దున్న 5 రూపాయలు టీ తెచ్చుకోవడం, బిస్కెట్ పెట్టుకొనుకుంటూ తినడం అంతే. డ్యూటీకి వెళ్ళిపోయాడు. టిఫిన్కి వెళ్ళాలంటే 7-8 కిలోమీటర్ల అవతలకి వెళ్ళాలి, దొరకదు. మా దేశాల విలేజ్ ఎంత లోపలికి ఉంటుంది, లోపలికి వెళ్ళాలి. అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీ జగనన్న కాలనీ నుంచి సెంటర్కి వెళ్ళాలంటే అందరూ 1 కిలోమీటర్ ఉంటుందనియా ఈజీగా, అంత దూరం ఉంటుంది అనమాట సెంటర్కి వెళ్ళాలంటే. మేము అక్కడి నుంచి ఆటో కట్టించుకుని వెళ్ళాలి. మందసన్ అని చెప్పి సిటీ, అక్కడికి వెళ్తే అక్కడ కూడా ఏమైనా పూరి దొరుకుతుంది అనుకున్నారా? ఉండదు. పిల్లలు తింటారు కదా ఏయో కొమ్ములు, అవి ఇస్తారన్నమాట. అవి పూరి కూరలా ఉంటుందంట, అందులో ముంచుకొని తినాలి. అటువంటి పరిస్థితి అనమాట అక్కడ. అలాగుండేది అనమాట. ఎందుకు చెప్పానంటే, మనము శరీరానికి ఆహారము చపాతీలు అలవాటు చేస్తే కనుక అదే అడుగుతుంది. ఇంకోటి అలవాటు చేస్తే కనుక త్వరగా తీసుకోదు, చాలా టైం పడుతుంది. చపాతీలు అలవాటు చేస్తే చపాతీ తీసుకుంటుంది, చావల్ అంటే రైస్ని అలవాటు చేస్తే రైస్ని తీసుకుంటుంది. అలాగా మందు అనేది ఒక వ్యసనం, స్లో పాయిజన్. ముందు తెలియదు, ముందు స్లోగా తాగుతాడు వాడు, తర్వాత పక్కన అంటాడు, నువ్వు 2 క్వార్టర్లు తాగేసి అయినా నిలబడిపోయారా అంటే అంటాడు, నిజమేనా? ఇంకోటి చెప్పండి రా అంటాడు. అడు ఏదో అనుకుంటాడు, యవ్వన కాలంలో ఏదో ప్రెస్టీజ్గా తీసుకుని నేను కాబట్టి అనుకుంటాడు, స్ట్రాంగ్ నన్ను కాస్త కొంతకాలం అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాడు అంటాడు, డాక్టర్ గారు, నాన్న నీ కిడ్నీలు కొంచెం పని చేస్తలేదు అంటాడు. ఏంటంటే కనుక నీ లివర్లో కొంచెం పని చేస్తలేదంటే ఏంటంటే కనుక నువ్వు మందు ఎక్కువ తాగడంతో పాడైపోయిన. నిజంగా మందు తాగిన వాళ్ళు గల చివరి స్టేజ్ ఒకవేళ మనం చూస్తే కనుక హాస్పిటల్లో చూడాలి, 1-2 కూడా వాళ్ళ ప్యాకెట్లు వేసుకుని తిరగాలండి. నిజం. ఇంకా జీవితంలో కిడ్నీ డ్యామేజ్ అయిందంటే కనుక, లివర్ కనుక కంప్లైంట్ వచ్చిందంటే కనుక వాడికి యూరోన్ వెళ్ళడానికి ఉండదు, ప్యాకెట్ పట్టుకుని వెళ్ళాల్సింది ఎక్కడికి వెళ్ళినా. ఇంక పర్మనెంట్ అనమాట. ఇంక అది అంత ఘోరమైన స్థితిలో ఉంటారు హాస్పిటల్కి. నిజంగా తాగే వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో 4 రోజులు తిప్పాలనుకుంటాను నేను ఒకసారి. ఎందుకంటే ఆయన సోతనే మారతాడు, వీడు ఉత్తప్పుడు మారడు. అలాగా మా గ్రామంలో ఒక యవనస్తుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. పాపం నిజంగానే ప్రేమించాడు, చాలా సిన్సియర్గా. పాపం ఇది శరీరానుసారమైనటువంటి ప్రేమ కాదు, కానీ ప్రేమించాడు. పెళ్ళైపోయిన తర్వాత నన్ను మోసం చేసిందని చెప్పి చాలా విపరీతమైన తాగుడికి బానిస అయిపోయిన తర్వాత ఆఖరికి ఆ మందు తను వశపరుచుకుంది. ఆఖరికి ఒకరోజు అదే మందు తాగుతూ డ్రైవింగ్ చేస్తూ లారీని గుద్దేసుకుని చనిపోయారండి. 2 యవనస్తులు అకాలమైనటువంటి మరణము చెందారండి. రీసెంట్గా ఒక యవనస్తుడు కూడా మా గ్రామంలో, దేవుడు మంచి తలాంతనిచ్చాడు సహోదరుడికి, మంచి స్వరాన్ని ఇచ్చాడు. నేనంటే కొంచెం గొంతుకుని ఒక్కొక్క పాట పాడేప్పుడు పోతుంది, చాలా నాకు కొంచెం ఇబ్బంది, త్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. కానీ సహోదరుడు పాడతాడు. అంబేద్కర్ జయంతి వస్తే ఆడే ముందు ఉంటాడు, క్రిస్మస్ వస్తే ముందు ఆడే ఉంటాడు, ఊళ్ళో డ్యాన్స్ వేయాలంటే ఆడే ముందు ఉంటాడు, అన్నిట్లో ఉంటానంటాడు. కానీ తన ప్రారంభ జీవితం చాలా మంచిగా వెళ్ళింది. కానీ ముగింపు జీవితం దగ్గరికి వచ్చేటప్పటికి తను కూడా రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడండి. నైట్ 12 గంటలకు వస్తుంటే చాలా బాధాకరమైన విషయం. యవనస్తుడు 25 సంవత్సరాలు నిండుకోకుండానే చనిపోయాడు ప్రియులారా. చివరికి వచ్చేటప్పటికి ఒక మాట చెప్పచ్చలేదు, కానీ తన జీవితంలో ఒక 70, 60, 50 సంవత్సరాల వయసులో ఉండవలసిన అలవాట్లు యవ్వన కాలంలో వచ్చేసినాయి. ఈ మధ్యకాలంలో యవనస్తులు గంజాయి అని లేదు, ముందని లేదు, త్రాగుడని లేదు, అమ్మాయి అని లేదు, తన ఇష్టానుసారంగా జీవిస్తూ అపవాదికి చోటు ఇచ్చేస్తున్నారండి. వాడు ఎప్పుడు మింగుదామని చూస్తుంటే, వీడు ఎప్పుడు దొరుకుతాడని చూస్తుంటే వీడు దొరికిపోతానని ముందుకు పరిగెట్టేస్తున్నారండి. వీళ్ళు ఏంటి, వీరు దేవుని దగ్గరికి రాకోకుండా అపవాదికి చోటు ఇచ్చేస్తున్నారు.
చోటిచ్చిన వాడు దొరికిపోతున్నాడు, సరెండర్ అయిపోతున్నాడు, వెంటనే పట్టుకుంటున్నాడు, వెంటనే జడ్జిమెంట్ వచ్చేస్తుందండి వాడికి. మీరు చూస్తున్నారు, ఇదివరకు